అలానే శేషరావు ఒకప్పుడు భారతదేశానికి మిత్రుడిగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటుంది. అక్కడ మారినటువంటి పరిణామాల క్రమంలో భారతదేశం మీద శత్రుత్వాన్ని పెంచుకోవడం అనేది మంచిది కాదని చెప్పి రష్యా చెప్తుంది, హితబోధ చేస్తుంది బంగ్లాదేశ్కి. అయినా కానీ పాకిస్తాన్ మాటిని రెచ్చిపోతూ ఉంది. ఇప్పుడు అక్కడ హిందువులను ఓచకోత కోస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఒక గార్మెంట్లో చిన్న వివాదం జరిగింది ఒక ఫ్యాక్టరీలో. ఆ ఫ్యాక్టరీలో జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి వివాదాన్ని హిందూ ముస్లిం కింద క్రియేట్ చేసేసారు. అక్కడ దీపు చంద్రదాస్ అనేటువంటి ఒక కార్మికుడు గార్మెంట్లో పనిచేస్తూ ఉన్నటువంటి క్రమంలో కొంత అక్కడ ఉన్నటువంటి కార్మికుల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. దాంతో హిందూ ముస్లిం అనేటువంటి కోణంలోకి తీసుకెళ్లారు. ఆయన్ని కొట్టి చంపి వేలదీసి అందరి సమక్షంలో ఆయన్ని సజీవ దహనం చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎంత అరాచకం అంటే హిందువులు అక్కడ మైనారిటీలు బంగ్లాదేశ్లో హిందువు కనిపిస్తే తల నరికేస్తున్నారు, తల తీసేస్తున్నారు, సజీవ దహనం చేసేస్తున్నారు, కొట్టి చంపుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది అక్కడ. హిందూ దేవాలయాలను మొత్తాన్ని కూల్చేస్తారు, నేలమట్టం చేసేస్తున్నారు బంగ్లాదేశ్లో. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లు కనుక మనం చూస్తే ఆ దేశానికి సంబంధించిన అంతర్గత ఇష్యూ. అక్కడ హిందువులు మైనారిటీలుగా ఉన్నారు, అయినంత మాత్రం చేత వాళ్ళ మీద దాడులు చేయడం అనేది అన్యాయం. అక్కడ బిక్కుబిక్కుమంటూ హిందువులు ఉన్నారు, వాళ్ళు బంగ్లాదేశ్ పౌరులు. మరి మన దేశానికి ఏ సంబంధం అని చెప్పి అనుకోవచ్చు, కానీ హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ వాళ్ళకి సంఘీభావం ప్రకటించడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం అనేది మన బాధ్యత తోటి హిందువుగా. కానీ అక్కడ మైనారిటీలు హిందువులు వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీలు ముస్లింలు. దీన్ని అంతర్జాతీయ సమాజం ఖండించాలి, ప్రత్యేకించి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ప్రత్యేకమైన బృందాన్ని పంపించి అక్కడ పరిస్థితిని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ఐక్యరాజ్య సమితికి ఉంది. ఐక్యరాజ్య సమితి పట్టించుకోవట్లేదు. ఐక్యరాజ్య సమితిని ప్రెజర్ చేయాల్సినటువంటి దేశాలు ఉన్నాయి. ప్రపంచానికి నేను అగ్రరాజ్యం అగ్రదేశం అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి అమెరికా ఇలాంటి వాటిని చూడాలి. ఐక్యరాజ్య సమితిని ఇమీడియట్గా దించాలి రంగంలోకి. లేదంటే అగ్రరాజ్యం యొక్క ప్రాముఖ్యత ఏంది అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇప్పుడు భారతదేశం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఇక్కడ తలదాచుకుంటూ ఉన్నారు, హసీనా గారు ఇక్కడ ఇండియాలో తలదాచుకుంటూ ఉన్నారు. అక్కడ యూసఫ్ తోటి తాత్కాలిక ప్రభుత్వం ఉంది. యూసఫ్ జస్ట్ ఆయన తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. యూసఫ్ ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్ సందర్భంగా జరిగినటువంటి ఒక హత్య దేశం మొత్తాన్ని అల్లకొల్లోలం చేస్తుంది. ఇలాంటి క్రమంలో హిందువులు బలి అవుతున్నారు. ఏదైనా ఒక పని చేసేటువంటి స్థలంలో చిన్న వివాదం జరిగినప్పుడు దాన్ని మత కోణంలోనో కుల కోణంలోనో ప్రాంతం కోణంలోనో తీసుకెళ్తే ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో అలాంటిది జరుగుతుంది. మరి బంగ్లాదేశ్ విషయంలో భారతదేశం జోక్యం చేసుకోవాలా అని అంటే భారతదేశం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది బంగ్లాదేశ్. ఎందుకు అలాంటి ప్రయత్నాలు చేస్తుందని అంటే పక్కన ఉండే పాకిస్తాను రెచ్చగొడుతుంది, రెచ్చిపోతుంది. ఇది మంచిది కాదని చెప్పి చెబుతుంది రష్యా. భారత్తో సఖ్యతగా ఉండాలి అని చెప్పి రష్యా చెప్తుంది. కానీ ఇప్పుడు చంద్రదాస్ని అక్కడ సజీవ దహనం చేసిన తర్వాత, కాల్ చేసిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి హిందువులు అటువైపు చూస్తున్నారు, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అనేది. అందుకే ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ దళ్ కానీ ఇలాంటి సంస్థలు ఢిల్లీలో ఉండేటువంటి బంగ్లాదేశ్ రాయబారి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దాంతో ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు బంగ్లాదేశ్లో బయటికి రానటువంటి పరిస్థితి, రాలేనటువంటి పరిస్థితి. హిందువులు బయటికి ఎవరు రావద్దని కూడా చెప్తూ ఉన్నారు. బయటకు వస్తే ఊచకోత కోస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ని మళ్ళీ సాధారణ పరిస్థితులు తీసుకురావాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితి మీద ఉంది. కానీ
ఎక్కడ కూడా అగ్రరాజ్యాలు ముందుకు రావట్లేదు, ఐక్యరాజ్య సమితి ముందుకు రావట్లేదు. మరి అలాంటి దాష్టికాన్ని అడ్డుకునేది ఎవరు? ఖచ్చితంగా ఆ దేశం మీద ఒత్తిడి తీసుకురావాలి. సరిహద్దులో ఉండేటువంటి దేశాలు, చైనా లాంటి దేశం కూడా ఇన్వాల్వ్ కావాలి. ఆ దేశంలో జరుగుతున్నట్టు ఆకృత్యాల్ని ఖండించాలి. కానీ ఆ తరహా ఒత్తిళ్లు అంతర్జాతీయంగా కనిపించట్లేదు. దాంతో యథేచ్ఛగా అక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్, హిందువుల్ని చంపేస్తూ ఉన్నారు, కాల్చేస్తూ ఉన్నారు, మానభంగాలు చేస్తూ ఉన్నారు, రకరకాల ఆకృత్యాలకి పాల్పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు అంతర్జాతీయంగా వస్తూ ఉంది. మీడియా ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉంది. దానికి సంబంధించిన ఒక న్యూస్ చూస్తే భారత్ను రెచ్చగొడుతున్న బంగ్లాదేశ్ కరెక్ట్గా భారతదేశం యొక్క సైన్యం ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలితే దెబ్బగా లేసిపోద్ది బంగ్లాదేశ్. అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు భారతదేశాన్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. కారణం సహవాస దోషం. పాకిస్తాన్ తోటి స్నేహం చేస్తుంది. ఇప్పుడు అసలు బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారతదేశం ఎంత త్యాగం చేసిందో రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను. నడింపల్లి సీతారామరాజు గారని ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన మొత్తం నా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడానికి భారత సైన్యం ఎంత సాక్రిఫైస్ చేసిందో ప్రపంచానికి తెలుసు. కానీ ఇవాళ బంగ్లాదేశ్ పాకిస్తాన్ పక్షాన్ని చేరి హిందువులను ఊచకొత్తు కోసేటువంటి పరిస్థితికి వచ్చింది. సో భారతం రెచ్చగొడుతున్నటువంటి బంగ్లాదేశంలో కవింపులు, ఇక్కడ బంగాళాఖాతంలో విద్యార్థి నాయకుడు ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ, ఇతను చనిపోయిన తర్వాతనే అల్లకొల్లలో అయింది. ఇంకిలాబ్ మోంచో నేత ఆయన. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి, దాని తరపు నుంచి పోటీ చేస్తున్నాడు ఆయన. బంగ్లాదేశ్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటున్నాయి. మరోవైపు గత కొన్ని నెలలుగా బంగాళాఖాతంలో ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే భారత్ను కావాలని రెచ్చగొడుతుందని అర్థమవుతుంది. ఆ దేశానికి చెందిన చేపల బోట్లు తరచూ భారత ప్రాదేశిక జలాల్లోకి చొచ్చుకు రావడం, ఎన్నడూ లేని విధంగా బంగ్లా నౌకాదళం కూడా ఆ ప్రాంతంలో గస్తీ పెంచడం దీనికి బలం చేకూరుస్తుంది. డిసెంబర్ 15న తమ ప్రాదేశిక జలాల్లోకి వచ్చారని ఆరోపిస్తూ 16 మంది భారతీయ మత్స్యకారుల బోటును బంగ్లా నేవీ సిబ్బంది ఢీకొట్టి వారందరినీ సముద్రంలో తోసేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది 11 మందిని రక్షించారు. మరో 5గురిని ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. మరో 5గురిది. పాక్ దగ్గరవుతూ బంగ్లాలో చోటు చేసుకున్న హింసాత్మక అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోవడం, మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడం చకచక జరిగిపోయాయి. అప్పటి నుంచి భారత్తో బంగ్లా సంబంధాలు క్షీణించాయి. అదే సమయంలో క్రమంగా పాకిస్తాన్కు దగ్గర అవుతుంది. అంతేకాకుండా బంగాళాఖాతంలో తన ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నం చేస్తుంది. యూనస్ వ్యాఖ్యలు కూడా అందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ ప్రాంతం మొత్తానికి బంగ్లాదేశ్ సముద్ర రక్షకురాలు అంటూ గతంలో యూనస్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు తగినట్లుగానే బంగ్లా నేవీ సముద్ర సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ తీవ్రం చేసింది. భారత మత్స్యకారులను నిర్బంధించడం, వారి బోట్లను స్వాధీనం చేసుకోవడం, కోస్ట్ గార్డ్ సిబ్బందితో కవింపులకు దిగడం వంటి చర్యలకు పాల్పడుతుంది. నోటిఫికేషన్ తర్వాత మరిన్ని కవింపులు. బంగ్లాదేశ్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ వ్యతిరేక సెంటిమెంట్లను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. అమెరికా నుంచి తెలంగాణ వరకు భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం, జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం, ఓట్లు రాబట్టుకోవటం, ఈ ట్రెండ్ నడుస్తుంది. దాంట్లో భాగంగా బంగ్లాదేశ్లో కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి భారత్ మీద వ్యతిరేకమైనటువంటి విషయాన్ని పోస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పార్టీలు. సెంటిమెంట్లు రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల కాలంలో బంగ్లాదేశ్కు చెందిన చేపల బోట్లు ఇండియాకు చెందిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ను దాటి రావడం ఎక్కువైంది. డిసెంబర్ 16న బంగ్లాదేశ్కు చెందిన బోట్లు భారత జలాల్లోకి చొరబడ్డాయి. 35 మంది మత్స్యకారులను కోస్ట్ గార్డ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని 500 కేజీల చేపలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు 8 బోట్లు 170 మంది సిబ్బందిని భారత దళాలు అరెస్ట్ చేశాయి. బంగ్లాలో ఎన్నికలకు సంబంధించి గత నెల అక్కడ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువ అయ్యాయి. ఢాకాపై పాకిస్తాన్, చైనా దేశాల ప్రభావం పెరుగుతున్న తరుణంలో 1971 భారత్ బంగ్లా యుద్ధం తర్వాత భారత్ మరో సవాల్ను ఎదుర్కొంటుందని ఇటీవల పార్లమెంటరీ
కమిటీ కూడా పడిందంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మృతి నేపథ్యంలో భారత్కు వ్యతిరేకంగా అక్కడ తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. చిట్టగాంగ్లోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ రాళ్ల దాడి జరిగింది. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకున్నప్పటికీ ఆ దేశం మాత్రం భారత్ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుంది. సో ఇంత భారతదేశానికి సంబంధించినటువంటి హిందువులు కాకపోయినప్పటికీ, బంగ్లాదేశ్ పౌరులు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులను మన వాళ్ళగానే మనం భావిస్తాం. అయినప్పటికీ ఆ దేశానికి సంబంధించిన అంతర్గత విషయాల్లో భారతదేశం ఎక్కడ జోక్యం చేసుకోవట్లేదు. కానీ బంగ్లాదేశ్ మాత్రం భారతదేశాన్ని రెచ్చగొడుతుంది. ఏ బలం చూసుకొని అంటే పాకిస్తాన్ బలం చూసుకొని, పాకిస్తాన్ వెనక మళ్ళీ అమెరికా బలం చూసుకొని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. ఎందుకు? అక్కడ దీపు చంద్రదాస్ని ఓచకోత కోసం సజీవ దహనం చేసిన తర్వాత, కాల్చివేసిన తర్వాత ఇప్పుడు హిందువుల్లో రక్తం మరుగుతుంది. ఇది యుద్ధం దిశగా వెళ్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం, అలాంటి భావం కలుగుతుంది. మరోవైపు కాంబోడియా సరిహద్దుల్లో చైనా పెద్ద ఎత్తున మోహరించి ఉంది. ఇవన్నీ కూడా ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో బంగ్లాదేశ్తో మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఉందా భారతదేశానికి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.